అప్పుడెప్పుడు జాబ్లో చేరిన కొత్తల్లో కొద్దిగా మనీ ఉంటే మా ఫ్రెండ్ ఏదో ప్లాట్ కొందాం అని అంటే ఆయనతో పాటు సరదాగా వెళ్ళి ఆయనతో ప్లాటు నేను ప్లాట్ కొన్నాను. కొన్న తర్వాత ఈరోజు అది కోట్లకు చేరుకుంది. ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా నా జీవితంలో నేను తీసుకున్న అత్యంత మంచి నిర్ణయం అదే అంటూ మీరు ఆనందంతో పొంగిపోయిన సందర్భం మీకు ఏదైనా గుర్తుందా? లేదంటే కనుక ఎవరో వచ్చారు, తెలియకుండానే ప్లాట్ను కొనేశాను, వాళ్ళ మాటలను నమ్మి బలైపోయాను, ఈరోజు దాన్ని అమ్ముదామంటే కనీసం కొనేవాళ్ళు లేరు అంటూ బాధపడుతున్న సందర్భం కూడా మీ జీవితంలో ఏదైనా ఉందా ఈ రోజుకి? ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో రియల్ ఎస్టేట్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. అంటే మనకు తెలుసో తెలియకో కొంత డబ్బులు ఉంటే చాలు, డబ్బులు వచ్చిన వెంటనే మనం చేసే ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే రియల్ ఎస్టేట్. అంత ముఖ్యమైన రియల్ ఎస్టేట్లో కొన్ని టిప్స్ని, సజెషన్స్ని, లేదంటే కనుక ప్రికాషన్స్ కనుక మనం తీసుకొని కొనగలిగితే జీవితాంతం హ్యాపీగా ఉండే ఒక సందర్భం అవుతుంది. ఎందుకంటే మనం కొనే రియల్ ఎస్టేట్ అనేది కేవలం డబ్బులతో కొనే ఒక ఎసెట్ కాదు. ఆ రోజు మనం తీసుకునే నిర్ణయం మనతో పాటు మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మంచి చేసేదిలాగా ఉండాలి. అందువల్ల ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పబోయే పాయింట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో హెల్ప్ అయ్యేవి.